కు సంబంధించి దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే దెబ్బతిన్న వాటిని తొలగించిన అధికారులు కొత్తవి అమర్చేందుకు సన్నద్ధమయ్యారు. భారీ వర్షంతో పనులకు ఆటంకం ఏర్పడినా వెనక్కి తగ్గకుండా పనులు కొనసాగిస్తున్నారు. కృష్ణమ్మ ప్రకోపంతో ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 11.47 లక్షల క్యూసెక్కులు బ్యారేజ్ ని దాటుకుని సముద్రంలోకి చేరింది. ఇదే సమయంలో 4 బోట్లు వరద ఉధృతికి కొట్టుకొచ్చి బ్యారేజ్ గేట్లను తాకాయి. అరవై 68, 69 గేట్లకు సంబంధించి కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. దీంతో బ్యారేజ్ భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇరిగేషన్ రంగ నిపుణులు కన్నయ్య నాయుడు వచ్చి పరిశీలించారు. బ్యారేజ్ కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, కౌంటర్ వెయిట్లు మారిస్తే సరిపోతుందని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో సీఎం చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఇరిగేషన్ నిపుణులు పనులు ప్రారంభించారు. వరద ఉధృతి క్రమంగా తగ్గడంతో దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి అమర్చాలని నిర్ణయించారు. 2 రోజుల పాటు శ్రమించి ఈ కౌంటర్ వెయిట్లను తొలగించారు. కొత్త కౌంటర్ వెయిట్లను అమర్చేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే భారీ వర్షం కారణంగా అనేక సార్లు కౌంటర్ వెయిట్లను బిగించే పనులకు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గినప్పుడల్లా పనులు కొనసాగించారు. అయితే గతంలో సిమెంట్ దిమ్మలతో తయారు చేసిన కౌంటర్ వెయిట్లుండేవి. ఇప్పుడు సాంకేతికత పెరగడంతో వాటి స్థానంలో ఐరన్ రాడ్లతో కౌంటర్ వెయిట్లను సిద్ధం చేశారు. తొలుత 4 టన్నుల బరువున్న కౌంటర్ వెయిట్లను బ్యారేజ్ గేట్లపైన అమర్చారు. ఆ తర్వాత వాటిలో 9.5 టన్నుల బరువు గల ఐరన్ తో లోపల పూడ్చారు. అవి కదలకుండా అటూ ఇటూ 2 వైపులా 3.5 టన్నుల బరువుతో సిమెంట్ కాంక్రీట్ తో పూడుస్తారు. ఇలా మొత్తం మీద ఒక్కో ఐరన్ కౌంటర్ వెయిట్ 17 టన్నుల బరువుతో అమర్చారు. శనివారం 2 కౌంటర్ వెయిట్లు పూర్తి చేయగా ఆదివారం మరొకటి ఏర్పాటు చేయనున్నారు. ప్రకాశం బ్యారేజ్ పై ఎటువంటి వాహనాలు రాకుండా పూర్తిగా నిలిపివేసి యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టారు. 3 బోట్లు ఎక్కడా కట్టి ఉండవండి. అలా ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో చూడండి, గుంటుపల్లిలో చూడండి, తుమ్మలపాలెంలో చూడండి, ర్యాంపుల్లో ఎక్కడైనా చూడండి. మా వాళ్ళందరికీ ఉన్నాయి బోట్లు. ఎవరో ఒక బోటుకు ఒక బోటు కట్టడం కడితే ఇంకా ఒత్తిడి ఎక్కువ అవుద్ది. దేనికి అది ఉంటేనే ఆగుద్ది. 4 బోట్లు కడితే తోపుల్లో తొందరగా వెళ్ళిపోతాయి. అది మినిమం పరిజ్ఞానం ఎవరికైనా తెలుసు. అది కావాలని ఆ 3 బోట్లకి కలిపి కట్టి ఐరన్ రోప్లు అండి అట్టుకున్నది. వెళ్ళి చూడండి. ఈ ఏంటంటే మామూలు తాళ్ళు. ఈ తాళ్ళు ఎవరైనా ఐరన్ రోప్ ఎలా దిగుద్ది? తగ్గొట్టే వెళ్ళారు. అవి వెళ్ళి బ్యారేజ్ని గుర్తితే బ్యారేజ్ డ్యామేజ్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ వీళ్ళే చేశారు ఆ పని. ఇక ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టిన పడవలను కూడా తొలగించే కార్యక్రమం చేపట్టారు. అయితే పడవలు వరద ఉధృతికి కొట్టుకొచ్చాయా, ఇందులో ఏమైనా కుట్రకోణం దాగి ఉందా అనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఈ విషయంలో ఫిర్యాదులు రావడంతో పోలీసులు కూడా నిపుణులను పిలిపించి వారు చెప్పే అంశాల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద చంద్రబాబు సారథ్యంలో విపత్తుల నుంచి బాధితులను అన్ని రకాలుగా బయటపడేసేందుకు అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తున్న తీరు చూసి